श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः। అందరికీ వరలక్ష్మి అమ్మవారి వ్రతం శుభాకాంక్షలు। ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటూ అమ్మవారి స్పెషల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం। అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యేకత ఉంది। మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ చాలా శ్రేష్టమైనది అని శాస్త్రంలో లిఖించబడింది। శ్రీహరికి ఎంతో ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే చాలా ఫలితం ఉంటుంది అని అంటారు। సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తూ ఉంటారు। దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తూ ఉంటారు। ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే। సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనది అని భక్తులందరి నమ్మకం। ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరి అందు తపస్సులో లీనమై ఉండగా పార్వతీదేవి వినయంగా, ప్రాణేశ్వర, స్త్రీలు సకల ఐశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించాల్సిన వ్రతం ఏది అని చెప్పమని కోరుతుంది। అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలకు సౌభాగ్యం కలగజేస్తుంది, దానిని శ్రావణ మాసమందు పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష శుక్రవారం నాడు చేయవలను అని చెప్తాడు। అది విని పార్వతీదేవి, స్వామి, ఆ వ్రతం ఎలా ఆచరించాలో, ఆ వ్రతాన్ని ముందు ఎవరు ఆచరించి తరించారో అది కూడా తెలుపమని అడుగుతుంది। అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, ఆ వ్రత కథను చెప్తాను విను అని అంటారు। పూర్వం మగధ రాజ్యంలో కుండిన నగరం అనే పట్నం ఉంది। అది చాలా సుందరమైన పట్నం। అక్కడ చారుమతి అనే ఒక సాధ్వి ఉంది। ఆమె సకల సంపన్నరాలు। ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె కలలోకి ప్రత్యక్షమయ్యి ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు నేను మెచ్చాను, నీకు కావాల్సిన వరములు నేను ఇవ్వాలంటే శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించు, అప్పుడు నీవు కోరిన కోరికలు నేను తీరుస్తానని చెప్పి మాయమవుతుంది। వెంటనే ఆమె మేలుకొని తన కలలో వచ్చిందంతా ఆమె భర్తకు చెప్తుంది। అప్పుడు వారిద్దరు సంతోషించి తన భర్త కూడా ఆ వ్రతం చేయుటకు ప్రోత్సహిస్తాడు। ఆ కళ గురించి తెలిసిన పట్టణంలోని స్త్రీలందరూ శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు। అంతలో శ్రావణ మాసం కూడా వచ్చేసింది। అప్పుడు చారుమతి వారందరితో కలిసి స్నానములను ఆచరించి ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యముతో మండపం ఏర్పరిచి, మర్రి చిగులు మొదలైన పంచ పల్లవులతో కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రం వేళ భక్తితో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవాం బ్రహ్మేంద్ర గంగాధరాం త్వం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని స్తుతించి 9 రంగుల కల తోరణమును కుడి చేతికి కట్టుకొని వారి శక్తి కొలది లక్ష్మీదేవికి పూలు, పళ్ళు, కొబ్బరికాయ, పానీయమును నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణం ఆచరించి అలా వాళ్ళు ప్రదక్షిణం చేస్తూ ఉండగా గల్లు గల్లుమని ధ్వని వినిపించడంతో వాళ్ళు కిందికి చూడగా అందులో ఆభరణాలు కనిపించాయి। కానీ వారు భక్తి తప్పకుండా రెండో ప్రదక్షిణం చేయగా వారి చేతులకు నవరత్నాలు కలిగిన కంకణాలు కనిపించాయి। మూడవ ప్రదక్షిణం చేయగా వెంటనే వారి ఇల్లు సకల సంపదలతో నిండిపోయింది। అప్పుడు చారుమతి వ్రతం చేయించిన బ్రాహ్మణులందరికీ యథావిధిగా తన శక్తికి తగ్గట్టు దక్షిణ తాంబూలాలిచ్చి
సంతోషపరిచి పంపేసింది. వ్రత ప్రసాదములను బంధుమిత్రులకు ఇచ్చి తాను కూడా భుజించి సంతోషంగా జీవిస్తుంది. ఆమె లోకోపకారంగా ఆ వ్రతం చేయించినందుకు ఊళ్ళో వాళ్ళందరూ ఆమెని మెచ్చుకున్నారు. అప్పటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరిస్తూ ఉన్నారు. ఆ వ్రతం అన్ని వర్ణముల వారు చేయొచ్చు. ఆ వ్రతాచరణ వల్ల వరలక్ష్మీదేవి ప్రసాదం కలిగి సకల కార్యమునందు విజయం చేకూరుతుంది అని భక్తులందరి నమ్మకం. ఈ కథ విన్న వారికి, చూసిన వారికి, ఆచరించిన వారికి ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ డియర్ శీర్షికాండ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః.